జగన్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని ఎన్డీఏ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గురజాల జగన్మోహన్, దగ్గుమల్ల ప్రసాదరావులు అన్నారు. చిత్తూరు నగరంలోని పలు డివిజన్లకు సంబంధించిన ప్రజాగలం ఎన్నికల ప్రచార సభను మసీదు మిట్టలో నిర్వహించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సీఎం జగన్ను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, అక్రమ దందాలు చేయించే నేతలకే వైసీపీలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించి సంక్షేమం దిశగా పరుగులు తీయించే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. అందుకోసం ప్రజలందరూ కలిసికట్టుగా ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే నగరంలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ ఒకసారి ఓటేస్తే బంగాళాఖాతం అంటారు. బంగాళాఖాతం గెట్టుకొని వదిలేస్తారు మిమ్మల్ని. ఎవరైనా చెరువులు వదిలితే ఈత కొడతాము, బావి కాడ వదిలితే ఈత కొడతాము, సముద్రం కాడ వదిలితే ఏం చేస్తాము? ఏమి చేయలేము. ఏమ్మా మునిగిపోతారు. అది కరెక్ట్, చెప్పు ధైర్యంగా. కాబట్టి ఇదే రంజాన్కి ఇక్కడికి వచ్చిన రోజు ఏ మనిషి అయినా పద్ధతి కలిగినోడు, ఇప్పుడు మా ఎంపీ గారు మాట్లాడినారు, అంతకంటే ముందు మా ఎమ్మెల్యే మనోహరన్న మాట్లాడినాడు. పద్ధతిగా నాకు మైక్ ఇచ్చినా నేను మాట్లాడుతా ఉన్నా. ఇలా మాట్లాడగానే మా ఎంపీ గారు జోన్లో పెట్టుకోకపోతే ఏమైనా ఉండే అర్థమా? ఆ నాయకుడు ప్రసంగం ఇచ్చినాడు, నేనుదా మైనారిటీలకి బిర్యానీ పెట్టింది అంటే అంతకుముందు వాళ్ళు బిర్యానీ చూడలే. ఈయన కష్టపడి కట్టెలు కొట్టి అలసిపోయి ఆ డబ్బులు ఎత్తుకొని వీళ్ళకి బిర్యానీ పెట్టినాడంట. అది ఏం కట్టెలని అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇంత పొడుగు పెట్టాడు. 13 కేసులు ఉన్నాయి. ఏం కేసులు? ఎర్రచందనం కేసులు, తర్వాత సారాయి కేసు, లిక్కర్ సాడా కేసు, కల్తీ మందు అంటే పచ్చి దొంగ. అతను ఒప్పుకున్నాడు. ఏమంటే నేను సాడా కేసులో జైలుకు పోయినా అంటే అర్థమేమే? కల్తీ మనస్తత్వం ఉన్నాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అంతా కల్తీ అయిపోతుందా లేదా? For more videos like this, subscribe Big TV channel.